పాపం ఎట్లా పిలిచావు ఇందాక ఎట్లా ఎట్లా ఉంటుంది పెట్టుకోవద్దు అట్లా ఏం చెప్తున్నావు హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? ఈ వ్లాగ్లో అయితే నేను ఐరాకి ఫుడ్ ఎలా స్టార్ట్ చేశాను, స్టార్టింగ్ డేస్లో ఏమేమి పెట్టాను అవన్నీ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను 5th మంత్లో ఉన్నప్పుడే ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేశానని చెప్పినప్పుడు చాలామంది అడిగారు, మీరు ఏమేమి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, మాకు కూడా చూపించండి, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. నేనైతే డాక్టర్ చెప్పిందే ఫాలో అయ్యాను అనమాట. అదే మీతో షేర్ చేస్తాను. లేచిన తర్వాత ఓట్ మిల్ తీసి పెడతాను. ఓట్ మిల్లో కూడా గర్బర్ ఫస్ట్లో తీసుకున్నాను, అది ఆర్గానిక్ కాదని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యనే బీచ్ నట్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ ఏం పెట్టాను నేను, జస్ట్ కొంచెం అంతే. అండ్ దీంట్లో అప్పుడప్పుడు నేను కొంచెం ఫ్రూట్ మిక్స్ కూడా చేస్తాను. నేను ఎలా కొంచెం లేట్ లేస్తాను కాబట్టి మళ్ళీ ఎక్కువ ఫీడ్ చేయలేనేమో చెప్పేసి కొంచెం ఓట్స్ తీసుకొని దాంట్లోనే ఏదైనా మిక్స్ చేసుకుంటాను. ఫ్రూట్ కూడా ఇంట్లో రెడీ చేస్తే ఉంటే అది పెడతాను, లేదు అంటే మనకు స్టార్టర్ కిట్ అని దొరుకుతుంది గర్బర్ ఫుడ్లో. సో అది రెడీగా ఉంటుంది, చిన్న బాక్స్లో వస్తుంది కాబట్టి అది ఒక 2 times ఈవినింగ్ కానీ లేదంటే ఇప్పుడు కానీ అలా యూస్ చేస్తాను అనమాట. మార్నింగ్ కొంచెం మిక్స్ చేస్తే మనకు కూడా మరీ ప్లెయిన్ ఓట్స్ పెట్టినట్టు ఉండకుండా ఏదైనా ఫ్రూట్ మిక్స్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం టేస్ట్ మారుతుంది అనమాట. ఇంకా నేను ఇందులో ఫార్ములా కానీ లేదంటే నా మిల్క్ కానీ కలుపుతాను. మెయిన్గా ఫార్ములా కలిపితే తను గుర్తుపట్టేస్తుంది అనమాట. అసలు తినదు ఫార్ములా అంటేనే, తను ఎంత క్లీన్గా ఐడెంటిఫై చేస్తుందో. మార్నింగ్ ఓట్స్ తినిపించేటప్పుడు అయితే నేను మా పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, పిల్లలకి ఇలా పెట్టాలి అలా పెట్టాలని చెప్పేసి. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా. ఐరా ఒక్కొక్కసారి బాగానే తింటుంది, ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా స్టార్టింగ్ డేస్ కాబట్టి నేను ఎక్కువ ఫోర్స్ చేయను. డాక్టర్ అదే చెప్పారు, ఎక్కువ తినాలి అని చెప్పేసి మనము అదే పనిగా ఫోర్స్ఫుల్గా తినిపించకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పేసి. ఐరా అయితే చిన్నప్పటి నుండి కొంచెం సన్నగానే ఉంటుంది. నేను నరేష్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాళ్ళము. ఈ మధ్య నేను లావ్ అయ్యాను, కానీ ఇంకా మేము అదే జీన్స్ వచ్చి ఉంటాయిలే అనుకుంటాము. బట్ తను ప్రాపర్గానే పాలు తగ్గడం అదంతా ఉంటుంది. కొంతమంది కమెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, ఐరా సన్నగా ఉంది ఏంటి అని చెప్పేసి. వెయిట్ పరంగా తను ప్రాపర్గా ఉంది, బట్ లుక్ వైజ్ మాత్రం కొంచెం సన్నగానే ఉంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ వరీ అయ్యి ఎలా ఫ్యాట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలని ఎక్కువ డిస్కస్ చేస్తే 6th మంత్ వచ్చేదాకా నేను ఈగర్లీ వెయిట్ చేశాను, మంచి మంచి ఫుడ్ పెట్టాలని చెప్పేసి. నాకు ఒక్కటే చెప్పారు డాక్టర్, అది ఏంటంటే అసలు బేబీస్ ఫ్యాట్గా ఉంటే ఏమొస్తుంది, వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళ మైల్ స్టోన్ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి. ఇంకా ఐరా విషయంలో అయితే అలాంటిది వరి అవ్వాల్సిన అవసరం మాకు లేదు, చాలా యాక్టివ్. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే అన్నీ ముందే చేసేస్తుంది. ఇంకా నేను మార్నింగ్ అయితే ఫుడ్లో ఫైబర్ ఉండేలాగా చూసుకున్నాను. మెయిన్గా ఇలా మార్నింగే మనము నార్మల్గానే ఓట్స్ తింటాం కదా మనకు డైజెషన్ కోసము. సో బేబీస్ కూడా అంతే, మంచి డైజెషన్ అనేది ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే మనకు పెట్టడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఓట్స్ పెట్టేదాన్ని అలా మార్నింగ్. ఇంకా ఇక్కడ నేను స్వీట్ పొటాటో పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఫుడ్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో నాకు డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మనము ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఇంట్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఎల్లో కలర్, తర్వాత గ్రీన్స్ అనమాట. మళ్ళీ ఇందులో ఆరెంజ్లో మనము ఫ్రూట్స్ ఫస్ట్ పెట్టకూడదు, దాంట్లో వెజిటేబుల్సే పెట్టాలంట. సో స్వీట్ పొటాటో అనేది మంచి టెక్స్చర్ వస్తుంది, అది బేబీస్కి నచ్చుతుంది కూడా, అది కూడా ఒక రీజన్. మళ్ళీ ఫ్రూట్స్ పెడితే వాళ్ళకు స్వీట్నెస్ అలవాటు అవుతుంది అని చెప్పేసి అలా పెట్టొద్దని చెప్పారు. సో ఇలా ఇది మనకు 3 days రిపీట్ అయ్యాక దానివల్ల ఏం ఎఫెక్ట్ లేదు అనుకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. అలా ఫస్ట్ ఆరెంజెస్, ఎల్లో, గ్రీన్స్ అలా వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 month అలా అయిపోద్ది. నేను అప్పుడప్పుడు దీంట్లో స్టీమ్ చేస్తాను. దీన్ని నేను సపరేట్ ఏం తీసుకోలేదు, ఇన్స్టెంట్ పాట్లో వచ్చింది అనుకుంటా. చాలా రోజుల నుండి ఇదే యూస్ చేస్తున్నాను. ఇంకా బేబీకి ఫుడ్ పెట్టినప్పటి నుండి ఎక్కువ వాడుతున్నాను. ఎప్పుడైనా ఇది మనకు పాసిబుల్ కానప్పుడు నేను నార్మల్గానే బాయిల్ చేసేసుకుంటాను.
ఫ్రూట్స్ కానీ వెజెస్ కానీ ఏది పెడుతున్నానో అది. మోస్ట్లీ నేను ఫస్ట్ పొటాటో 3 డేస్ పెట్టిన తర్వాత ఐరాకి అయితే ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. తను కూడా కొంచెం ఇష్టపడింది. ఎలాగో బేబీస్కి ఫస్ట్ ఏదైతే పెడతామో అది వాళ్ళకి బాగా నచ్చుతుందంట చాలా వరకు. సో ఇది ఇప్పటికీ స్వీట్ పొటాటో తన ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. బాయిల్ చేస్తే అయితే అదే వాటర్ పీసెస్కి కలిపి మిక్సీకి కానీ బ్లెండర్లో కానీ వేసుకొని ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీకి వేసుకుంటాను. లేదు అని అంటే మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది తినేటప్పుడు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను సిలికాన్ కప్ యూస్ చేస్తున్నాను, అదైతే క్లీనింగ్ పరంగా మనకు ఈజీ. అండ్ ఇంకెప్పుడైనా బాగా పని ఉంది లేదంటే టైర్డ్ అయిపోయి ఉన్నాము, ఎటైనా బయటకు వెళ్ళాము, ట్రావెల్ చేస్తున్నాము అన్నప్పుడైతే ఈ బాటిల్స్ యూజ్ అవుతాయి. రెడీమేడ్ ఫుడ్ గర్బర్ ఫుడ్ కానీ లేదంటే బీచ్ నట్ కానీ మేము తీసుకొస్తాను. గర్బర్ అయితే ఆర్గానిక్ కాదు, ఇంకా బీచ్ నట్టే ఎక్కువ తీసుకుంటున్నాము ఈ మధ్య. నేను లేట్గా లేచినప్పుడు అప్పుడప్పుడు నాకు కావాలనుకుంటే మాత్రము నేను ఇవే యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి యూస్ చేయడంలో అసలు తప్పేం లేదు, అంత బాగా కేర్ఫుల్గానే తయారు చేస్తారు బేబీ ఫుడ్ కాబట్టి. అండ్ ఇక్కడ సిలికాన్ ఈ స్పూన్ సెట్ అయితే ట్రైనింగ్ సెట్ నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. ఇవైతే ఏ విధంగా బేబీ గమ్స్ కానీ బేబీస్ కానీ హర్ట్ చేయవని ఇవి తీసుకున్నాను నేను. ఏం తింటున్నావమ్మా? కొత్తగుందే టేస్ట్ బాగుందా? ఎలా ఉంది? నాకు పెద్ద కష్టం పెట్టేటట్టు లేవే, నువ్వు గుడ్ గర్ల్ రా నాన్న. ఎలా ఉంది బేట? ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? తింటావా డైలీ? తింటావా మంచిగా? ఇందాక ఇంత ఎగ్జైట్ అయ్యి తినిపించింది అది ఫస్ట్ టైం ఐరాకి స్వీట్ పొటాటో తినిపించినప్పుడు. అప్పుడే 5th మంత్ అపాయింట్మెంట్ అయింది నాకు. ఇంకా తన పెడియాట్రిషియన్ చెప్పారనమాట ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని. నేను అప్పటికే బాటిల్ కూడా నేర్పించలేదు, ఇది కూడా ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి నేను భయపడి ఇంకా 5th మంత్లోనే స్టార్ట్ చేశాను. తను ఫస్ట్ డే పెట్టినప్పుడు బాగానే తినింది ఇలా. అప్పుడు మనకేం అనిపించదు, ఇంకా తర్వాత సినిమా కనిపిస్తుంది వాళ్ళు తిననప్పుడు. అయితే మేము ఇలా ఇంట్రడ్యూస్ చేసిన 2-3 డేస్కే న్యూ జెర్సీ వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఈ మధ్యలో ఎందుకు ఆపేయడం అని చెప్పేసి ఒక 2 బాటిల్స్ అలా తీసుకెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక ఇంకా చైర్ అలాంటివి ఏం లేవు కాబట్టి ఇలా కార్ సీట్లోనే పెట్టేసి తినిపించేసాము. ఇంకా అక్కడైతే నేను ఏం కుక్ చేయలేదు, రెడీమేడ్ ఫుడే తీసుకున్నాము. 1 వీక్ ఉంటే 1 వీక్ అలా. సో అప్పుడు నేను సెకండ్ వచ్చేసి పియర్ పెట్టాను అనమాట. పియర్ 3 డేస్ పెట్టినప్పుడు కూడా తను బాగానే ఇష్టపడి తినింది. పియర్ అండ్ స్వీట్ పొటాటో చాలా మంచిది హెల్త్కి, వాళ్ళకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అన్నప్రాసన అయిపోయిన తర్వాత ఓట్స్ తినిపించడం స్టార్ట్ చేసాను. అంతకుముందు అయితే ఫ్రూటే పెట్టేదాన్ని, మార్నింగ్ ఈవినింగ్ అంతే 2 టైమ్స్ అలా. ఇప్పుడైతే ఓట్స్ తర్వాత ఒకవేళ లంచ్ వరకు ఇంకా ఎక్కువసేపు ఉండి తను పడుకుంది, ఎక్కువ ఆడుకుంది, పార్టీ పోయింది అలా అనుకుంటే మాత్రము కొంచెం ఫ్రూట్ కూడా పెట్టేస్తాను. ఒకవేళ ఫ్రూట్ తినలేదు అని అంటే ఈవినింగ్ అయినా కనీసం ట్రై చేస్తాను, అట్లీస్ట్ ఎంతో కొంత 1 టేబుల్ స్పూన్ తిన్నా పర్వాలేదని చెప్పి. కంప్లీట్గా వాళ్ళు సాలిడ్ ఫుడే తినరు కాబట్టి ఎలాగో మిల్క్ తాగుతూ ఉంటారు కదా, ఇది మధ్యలో ఫిల్లింగ్ లాగా అంతే. మరీ ఎక్కువ సాలిడ్ ఫుడ్ కూడా పెడితే వాళ్ళు మిల్క్ తాగడం తగ్గించేస్తారు. సో అందుకనే నేను ఐరాక్ కొంచెమే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. 5th మంత్లో 2 టైమ్సే, 6th మంత్లో అన్నప్రాసన అయిన తర్వాత 3 టైమ్స్ అలా. ఇంకా 7th మంత్కి వచ్చాక ఫింగర్ ఫుడ్ అలాంటివి కొత్తవి ఇంట్రొడ్యూస్ చేశాను. 7th మంత్ అయితే నేను సపరేట్గా చేస్తాను వ్లాగ్. మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేపించిన తర్వాత పడుకుంటే ఓకే, పడుకోకపోతే ఆడుకోవడానికి ఇంకా జంపర్లో పెట్టేసి నేను కుకింగ్ అలా చేసుకుంటాను. నాకు ఆపోజిట్లో పెట్టుకోవడమో లేదంటే నరేష్ దగ్గర పెట్టడమో ఏదో ఒకటి సంథింగ్ అలా. ఎక్కడున్నాడు పప్ప? ఎక్కడున్నాడు? పిలు పప్ప, పిలు పప్ప, పిలు పప్పం, పిలు. ఏరా పప్పకి చూపియమ్మా, ఏదో అన్నావు. ఇక్కడ తిరుగు, ఇద్దరు పప్పకి ఏం చెప్పావు చూపి ఇంకోసారి. చూపిస్తావు పప్పకి ఇంకోసారి? ఏదో పిలిచావు ఎట్లా అంటావు? పిలువు పప్పం, పిలువు. ఎట్లా పిలిచావు ఇందాక? ఎట్లా ఏందా అసలు? ఎక్కడ నేర్చుకున్నావు అయిరా? ఇక్కడ ఇదైతే నేను అన్నప్రాసన అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తున్న రైస్. 2-3 రకాల పప్పులు కలిపి బాగా క్లీన్ చేసి డ్రై చేసేసుకున్నాను. డ్రై అయిన తర్వాత ఇలా ప్యాన్లో కాసేపు ఒక 5 minutes 10 minutes వేయించేసుకున్నాను.
ఇది మెజర్మెంట్ అయితే ఒక కప్ రైస్కి 1/4 మనము ఎన్ని రకాల పప్పులు అయితే అన్ని రకాల 1/4 అలా వేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెమే తయారు చేసుకున్నాను, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తినకపోతే అని చెప్పేసి. ఇదైతే నాకు మా అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వు ఇప్పటి నుంచే, లేదంటే వాళ్ళకు అన్నం అదంతా అలవాటు కాదు అని చెప్పారు. అందుకే ఇది చేసుకున్న. యాక్చువల్గా ఇక్కడ డాక్టర్స్ అయితే 9th మంత్ వచ్చేదాకా రైస్ పెట్టకూడదని చెప్తారు. కానీ రైస్ అయితే డైరెక్ట్ మనం తినేదైతే నేనేం పెట్టట్లేదు. ఇది జస్ట్ పొడిలాగా చేసుకుంటే వాళ్ళకి కొంచెం జ్యూసీగా ఉంటే ఈజీగా ఉంటుంది, డైజెషన్ కూడా టఫ్ అవ్వదు అని చెప్పేసి అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాను. రెగ్యులర్గా కూడా ఏం ఫీడ్ చేయట్లేదు. మధ్యాహ్నం పెట్టడానికి ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా ఒక పౌడర్ లాగా చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకున్న సపరేట్గా. దీన్ని నేను కొంచెం మరీ ఎక్కువ కాదు, ఆ చిన్న గ్లాస్తో దాంట్లో హాఫ్ అలా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసేసుకొని దీన్ని మేము కుక్ చేసుకుంటాం కదా రైస్, మేము ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకునే బౌల్స్ ఉన్నాయి. సో ఒక దాంట్లో మాది పెట్టేసి ఒక దాంట్లో ఐరాక్ పెట్టేస్తున్నాను. ఇది కుక్ చేసినప్పుడైతే మనము సపోజ్ ఒక కప్పు పౌడర్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ ఆర్ 4 కప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జ్యూసీగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా గట్టిగా అలా అవుతే మనకు ఉప్మా అయితే ఎలా అవుతుందో అలా అవుతుంది ఉప్మా లాగా. నాకు అప్పుడప్పుడు కొంచెం స్టిక్కీగా అవుతుంది. నేను ఏం చేస్తానంటే మళ్ళీ తీసి దాన్ని మిక్సీకైనా బ్లెండర్కైనా వేసేస్తున్నాను. మరి ఇప్పుడే రైస్ పెట్టొద్దంటే ఇప్పుడు రైస్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టాలి కదా, రైస్ పెట్టడమే తప్పు అంటున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి నేను మ్యాక్సిమం మనకు ప్యూరీస్ అవి ఎట్లున్నాయో అలాగే తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో కొంచెం తినిపించేటప్పుడు మాత్రము 1 or 2 drops నెయ్యి వేస్తున్నాను. ఇంకా ప్లెయిన్ రైస్ అలా పెట్టినప్పుడైతే ఇందులోకి క్యారెట్ కానీ స్పినాచ్ కానీ రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదా, అవి కూడా ఒక పించ్ అలా వేసేసి మిక్సీకి వేసి పెట్టేస్తే సరిపోతుంది. అవి కూడా అలవాటు అయిపోతాయి. నేను అప్పుడప్పుడు అలా కూడా ట్రై చేశాను ఐరాకి. కొంచెం గ్రీన్స్ ఎక్కువ పెడితే మాత్రము వాళ్ళకు పాటీ అనేది ఎక్కువ పోతూ ఉంటారు, అది కొంచెం చూసుకోవాలి. ఐరా విషయంలో నాకు అదే జరిగింది. ఇంకా ఇక్కడ నేను బిప్స్ అలాంటివి క్లాత్ టైప్ పెట్టాను కదా, అవి తనకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ దాని మీద పడ్డప్పుడు క్లీనింగ్ కూడా చాలా టఫ్ అవుతుంది. అందుకే ఈ మధ్య కొంచెం డిఫరెంట్వి తీసుకున్నా అమెజాన్ నుండి. వాటర్ ప్రూఫ్వి అండ్ ఫుల్గా హ్యాండ్స్ కవర్ చేస్తాయి, డ్రెస్ మొత్తం కవర్ చేస్తుంది. అండ్ క్లీనింగ్ అయితే నాకు చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఐరాక్ తినిపించేటప్పుడు ఎప్పుడైనా తినకపోతే నేను తింటున్నా అని చెప్పేసి చూపిస్తాను, అలా కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వాడే స్పూన్స్ డిఫరెంట్వి, ఇందాకటివి డిఫరెంట్వి, ఇవి కూడా సిలికాన్వే. ఎన్ని ట్రై చేశానో అసలు. అండ్ అక్కడ తనకు ఐరా ముందు పడింది కదా, అదైతే తన ఫేవరెట్. అవి వాటి లింక్స్ అయితే అన్నీ నేను పెడతాను. మెల్లిగో గరుడ గమన తవ చరణ కమలం మనసిల సతుమమ నిత్యం. ఐరాకు వాటర్ చూపించేసామంటే ఇంకా మొత్తం వాటర్ తాగుతూనే కూర్చుంటుంది అనమాట. నేను 5th మంత్లో ఫ్రూట్స్ ఎప్పుడైతే పెట్టానో అప్పటి నుండే కొంచెం అలవాటు చేశాను. బట్ కంటిన్యూస్గా తాగుతుంది. అందుకే నేను ఎక్కువ వాటర్ చూపించాను, పక్కన దాచిపెట్టేసుకుంటాను. సిప్పి కప్లో తాగుతుంది. తనకు బాటిల్ ఎక్కువ అలవాటు లేదు కదా, బాటిల్లో వాటర్ ఇచ్చినా తాగదు. ఇంకా సిప్పి కప్ అయితే బాగానే, తనకి ఎలా తెలుసో ఏంటో తెలియదు కానీ ఇంకా తాగడం అయితే స్టార్ట్ చేసేసింది అందులో. వచ్చిందా డాన్స్ ఓకే రెడీ. వెరీ గుడ్ నాన్న. ఏం డాన్స్ అది? డాన్స్ అంటేనే చేస్తుంది లేచి. ఐరాకి మనం ఎత్తుకోవడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆడుకోవాలని చెప్పేసి ఇలా తనంతట తనే ఆడుకుంటుంది. తన చుట్టూ టాయ్స్ అవన్నీ పెట్టేసి మ్యాట్ మీద వదిలేస్తే అలా ఆడుకుంటూనే ఉంటుంది ఎంతసేపు అయినా కానీ. ఇంకా తను ఆడుకుంటున్నప్పుడు నేను లంచ్ చేసేసుకుంటాను. తను లంచ్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు నా లంచ్ అయిపోయి నేను క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పడుకోబెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి అయితే త్వరగానే పడుకుంటుంది, ఇంకొకసారి అసలు పడుకోదు. పడుకుంటే మాత్రము మధ్యాహ్నము 1.5 or 2 hours అలా పడుకుంటుంది. మార్నింగ్ మ్యాక్స్ లెస్ దెన్ 1 hour. ఇంకా అది కూడా హార్డ్లీ. ఈ మధ్య ఎక్కువ ఆడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది అసలు.
మధ్యాహ్నం ఒకవేళ పడుకుని లేచిన తర్వాత మాత్రము ఏదైనా ఫ్రూట్ పెట్టడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ 1 స్పూన్ అయినా కానీ. లేదు అని అంటే మాత్రము అర్లీగా డిన్నర్ చేపిస్తాను. మేము ఇంకా ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాతనో లేదంటే ముందేనో అలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి అయితే రెగ్యులర్గా ఉన్న రొటీన్ అయితే ఉండదు, అది డిపెండ్స్ ఆన్ బేబీ షెడ్యూల్, అలా మారిపోతూ ఉంటుంది. పెట్టుకోవద్దు అట్లా. ఏం చెప్తున్నావు నేను ఇవి చెప్పాను కదా ఇందాక, వాటర్ ప్రూఫ్ తీసుకున్నానని చెప్పేసి. ఇవి మొత్తం బాడీ సూట్ లాగా వచ్చేస్తుంది. సో ఇది వేసేసుకుంటే నాకు ఈ మధ్య క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. వీటి లింక్స్ అయితే నేను షేర్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ బెటర్ ప్రైజే ఉన్నాయన్నమాట. 5 సెట్స్ అలా వస్తాయి $12కి. ఇంకా స్పూన్స్ లింక్స్ ఇవన్నీ ఇస్తాను నేను కూడా చాలా సర్చ్ చేసి తీసుకున్నాను కదా, చాలామంది అడిగారు కూడా. అండ్ ఈ చైర్ అయితే నాకు ఎంత హెల్ప్ అవుతుందో, మంచిగా ఫీడింగ్ చేసినప్పుడు అప్పుడప్పుడు మేము టీవీ దగ్గర ఉన్నప్పుడు అలా కావాలనుకుంటే పక్కన పెట్టి కూడా తినిపించచ్చు. కానీ మోస్ట్లీ నేను స్క్రీన్ టైం ఇవ్వకుండానే తినిపిస్తున్నాను. ఇప్పటి నుండే అన్ని రైమ్స్ అవన్నీ చూపిస్తే ఫ్యూచర్లో మొత్తం అవి పెడితేనే తింటామని చెప్పి తయారైపోతారు. సో స్టార్టింగ్ నుండే కేర్ తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు. అంటారా అలా కమ్ అంటారా? అక్క కమ్. ఐరాకైతే ఇంకా ఇంకో స్టేజ్ స్టార్ట్ అయింది, ఇలా ఫుడ్ తినడము, సాలిడ్ స్టార్ట్ చేయడం. ఇదంతా 6 months చాలా త్వరగా గడిచిపోయాయి అనిపిస్తుంది. ఇంకా తను 7th month వచ్చాక మాత్రం రొటీన్ కొంచెం చేంజ్ చేసాము, ఫింగర్ ఫుడ్ అలాంటివి ట్రై చేద్దామని చెప్పేసి. ఇప్పటి నుండే సెల్ఫ్ ఈటింగ్ అవన్నీ నేర్పించాలి, డాక్టర్ అయితే అదే చెప్పారు. సో అందుకనే మేము కొన్ని వెజిటేబుల్స్ స్మూత్గా బాయిల్ చేసి అవి నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టు బాయిల్ చేయాలి, లేదంటే వాళ్ళకు తినడం కూడా కష్టం అవుతుంది. జస్ట్ ఊరికే ఒక రోజు పెట్టాము, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని చెప్పేసి. తను ఆడుకునేవనుకొని చెప్పేసి ఆడుకుంటుంది, ఎంత తినడం అని చెప్పినా కానీ అస్సలు నోట్లో పెట్టుకోవట్లేదు, బలవంతంగా పెట్టినా కానీ పెట్టుకోలేదు. సో ట్రై చేయాలి, ఇప్పటి నుండి ట్రై చేస్తేనే వాళ్ళకి సెల్ఫ్ ఈటింగ్ అవన్నీ వస్తాయన్నమాట. ఒకవేళ నేను ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా ఫాలో అయినా కానీ, ఐరా ఫుడ్ రొటీన్ చేంజ్ అయినా కానీ, 7th month రొటీన్, 8th month రొటీన్ అవన్నీ కలిపి ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఐరా తినడం అవన్నీ చూసి నార్మల్గా కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.